అసలు ఆ ఎమ్మెల్యేకి సీఎంగా మేము అవుతాను 175కి 175 అని అన్నాడు కదా. ఇప్పుడు 11 సీట్లతో కూర్చోబెట్టింది ఎవరు? ఆయన ఎవరైతే కార్పొరేటర్‌కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ ఉన్నాడో ఆయనే ఈ రోజున 11 సీట్లకి అంటే లిటరల్లీ నీ బట్టలు ఊడదీసి ఇంట్లో కూర్చోబెట్టారు 11 సీట్లతోటి. ఇప్పుడేమో నువ్వు లబోదిబో నాకు ప్రతిపక్ష హోదా కావాలో అని చెప్పేసి ఏడుస్తున్నావు. ప్రతిపక్ష హోదా అంటే ఎంతమంది సభ్యులుంటే ఇస్తారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నావు. నీ కారు కూతలు, నీ పిచ్చి కూతలకి మేమేమి ఇదవ్వము. ఇకనైనా సరే నువ్వు మైండ్ దగ్గరగా పెట్టుకొని మాట్లాడు. లేకపోతే కనుక ఇక్కడే విజయ ఏంటి ఇక్కడ విజయనగరంలో మా వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ పిచ్చి ఆసుపత్రి కూడా ఉందంట. ఆ స్థితిలోకి వచ్చేస్తే కనుక మేమే వీర మహిళలు నీకు ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. వైజాగ్ ఎర్రగడ్డకి రమ్మని ఆహ్వానం పలుకుతున్నాం పిఠాపురం ఈ వేదిక సాక్షిగా. మరి అలానే ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు, మళ్ళా మేము అధికారంలోకి వస్తాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా, వస్తారంటారా? వచ్చేలాగా మీరు చేయండి. ఇప్పుడు ఏది శాస్త్రం కాదని అంటున్నారు. ప్రజలైతే మరి ఇలాంటి పిచ్చి కూతలు, ఇట్లాంటి కారు కూతలు, మిడిమిడి జ్ఞానంతో నిన్ను ఏ రకంగా జనాలు ఈ రోజున 11 సీట్లతోటి నిన్ను కూర్చోబెట్టారు. నువ్వేమన్నా ప్రజల గురించి మాట్లాడవయ్యా. అంతేగాని నాకు ప్రతిపక్ష హోదా లేదో నువ్వు అవుతున్నావు. కానీ అసలు ప్రజలకి ఏం కావాలి దాని మీద నువ్వు మాట్లాడు. అంతేగాని ఇంకా నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ, చేసే పాలన విమర్శిస్తూ, ఇంకా నువ్వు పోలీసు వ్యవస్థను కూడా, పోలీసులను కూడా, శాఖ అధికారులను కూడా నువ్వు గొడ్లోడు తీసి చేస్తాను చేతకానితనంగా నువ్వు మాట్లాడుతున్నావు. ఇలాంటి మాటలకి నీకు ఏ రకంగా మళ్ళీ నువ్వు అధికారంలోకి వస్తావని నేను సూటిగా అడుగుతున్నాను.